నేను సందేశ్ మాట్లాడుతున్నాను కూలెక్స్ ఇండస్ట్రీస్ విజయవాడ అండ్ మా కంపెనీ 1975 నుంచి ఉంది. ఈ కాఫీ బ్యూర్ ఎలా పనిచేస్తుందో చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక జార్ లాగా ఇచ్చారు. ఈ జార్ లో ఏంటంటే మీకు ఒక ఫిల్టర్ ఇచ్చారండి. ఫిల్టర్ ఓపెన్ చేసా, దీనికి రబ్బర్ ఇచ్చాడు, ఇదిగోండి. సో చుట్టూ ఒక రబ్బర్ లాగా ఇచ్చాడు టైట్ గా పట్టుకోవడానికి. ఇది మెయిన్ ఫిల్టర్ రబ్బరు అండ్ దీని కింద స్మాల్ హోల్ ఇచ్చారు. సో కాఫీ పౌడర్ దీనిలో వేస్తాం, వేసిన తర్వాత వేడి నీళ్లు దీనిలోకి దిగుతాయి, దిగి ఈ హోల్ నుంచి డికాషన్ దిగుద్ది అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి నెక్స్ట్ ఈ ఫిల్టర్ ద్వారా డికాషన్ అనేది దీనిలో కలెక్ట్ అవుద్ది అనమాట. సో ఇక్కడ ట్యాప్ ఇచ్చున్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డికాషన్ దీని నుంచి తీసుకోవచ్చు. ఇదిగోండి ట్యాప్. ఇక్కడ ఏంటంటే పడిన డికాషన్ కి ఇక్కడ హీటర్ ఇచ్చారనమాట. సో ఏదైతే బౌల్ మనం ఇక్కడ పెడతామో ఇది ఎప్పటికీ వేడిగా ఉండటానికి, ఎందుకంటే వేడిగా ఉండాలి కదా డికాషన్, ఆ వేడిగా ఉండటానికి ఇక్కడ హీటర్ ఇచ్చున్నారు. ఆ హీటర్ స్విచ్ ఇది వార్మర్ స్విచ్, ఆన్ ఆఫ్ అంటే ఇది ఆన్ చేసినప్పుడు ఇది ఎప్పటికీ వేడిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది బ్రూయింగ్ స్విచ్ అనమాట. అంటే ఈ బౌల్లోకి, ఈ బౌల్ ఇక్కడ కనెక్ట్ చేస్తాం, ఇది కూడా చూడండి ఇలా కనెక్ట్ చేస్తాం, ఈ బౌల్లోకి వేడి నీళ్లు దిగుతాయి. సో హాట్ స్ప్రే అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుంటే ఇదిగోండి ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ ద్వారా వేడి నీళ్లు ఆ బౌల్లోకి మీకు దిగుతాయి. సో లోపల పక్క స్టీమ్ జనరేట్ అయ్యి వేడి నీళ్ళు దిగుతాయి. సో ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు అండ్ బ్రూ నొక్కాలన్నమాట. ఈ బ్రూ నొక్కినప్పుడు హాట్ స్టీమ్ లాగా వాటర్ దిగి దీనిలోకి దిగి డికాషన్ కిందకు దిగుద్ది. సో వాటర్ ఎక్కడ పోసుకోవాలంటే ఈ బ్యాక్ సైడ్ పోసుకోవాలండి, ఇక్కడ ఇదిగోండి. సో దీనిలో వాటర్ పోసుకుంటాం, వాటర్ పోసుకున్న తర్వాత లోపల కూడా వాటర్ వెళ్తుంది. ఇదేంటంటే వాటర్ లెవెల్ కంట్రోల్, అంటే నిండంగానే వాటర్ మీకు ఆపేస్తుంది. ఇదేంటంటే వాటర్ లెవెల్ కంట్రోల్ రండి. ఒకవేళ వాటర్ దీనికన్నా తగ్గింది అనుకోండి మిషన్ ఆఫ్ చేసేస్తుంది. సో దీనికి పాలు ఏంటంటే దీనిలో మనకి, సో దీనికి మెజర్మెంట్ ఎలా అంటే దీనిలో మనం 2 లీటర్స్ ఆఫ్ వాటర్ పోస్తామండి. దీనిలో పోసిన తర్వాత దీనిలో అబౌట్ 400 grams ఆఫ్ కాఫీ పౌడర్ వేస్తాం. పౌడర్ వేసేసి ఇది ఇక్కడ కూర్చోబెట్టేసి అండ్ పైన పెట్టేసాం అనుకోండి. సో 2 లీటర్స్ ఆఫ్ వాటర్ స్టీమ్ అయ్యి ఈ 400 grams ఆఫ్ కాఫీలో దిగి డికాషన్ దిగుద్ది. అప్రాక్సిమేట్లీ డికాషన్ ఇది స్టోరేజ్ 3 లీటర్స్ ఆఫ్ డికాషన్ స్టోర్ అవుద్ది. సో ఈ వేడిగా ఉన్న డికాషన్ మీరు నైట్ వరకు కూడా వాడుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మిల్క్ బాయిలర్ నుంచి మిల్క్ తీయటం, తర్వాత డికాషన్ పడతాం, షుగర్ వేయటం, కస్టమర్కి ఇచ్చేయటం. మిషన్ చుట్టూ చూడండి